నవ్యాంధ్రకు దీటైన రాజధాని నిర్మిస్తామంటూ అధికార పక్షం నేతలు చేస్తున్న ప్రకటనల్లో డొల్లతనం బయటపడుతోంది. 17 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధాని కట్టేస్తామంటూ చెబుతున్న నేతలు గ్రాండ్ లెవెల్లో జనాల స్పందనను మాత్రం పట్టించుకోవట్లేదు. ఈ 17 గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రత్యేక కమిటీ పర్యటన సందర్భంగా రైతుల అసలు గోడు వెలుగులోకొచ్చింది. ఈ రోజు రైతాంగం అంతా కూడా కంట నీరు పెడుతున్నారు. క్షణం కూడా నిద్రపోవటం లేదు. వాళ్ళ గుండెల్లో బెడబడుతుంది. ఈ పొలాలు పోకుండా ప్రతి ఒక్కరు కూడా నిర్భయంగా ఉండాలని నేను మనం చేస్తున్నాను. రైతులకు ఏం చేస్తాడు, న్యాయం కూలి వాళ్ళకి ఏం చేస్తాడు అది చెప్పి ల్యాండ్ తీసుకోమనండి. వృధాగా తీసుకొని మీరంతా ఎక్కడో లక్షెకరాలు తీసుకుంటారు, 30 లక్షలు తీసుకుంటారండి. తీసుకొని ఏం చేసుకుంటాడు ఆయన ఎన్నీను? అది రైతు వారిగా మేము బతికే బతుకు చూపించి తీసుకోమనండి. ఆయన సింగపూర్ చేస్తానన్నాడు. లింగం మెతుకునేది దేశాలకు సంబంధం ఉందని ఇక్కడేమో అసలు ఏం కట్టుకోవడానికి స్థలం లేదు. ఆడెవరితో తీసుకెళ్ళి ఇంకోటి ఎవరితో అప్పు చెప్పేసి వాడు మనకి డెవలప్ చేసేస్తాడు. ఏంటంటే ఆయన డెవలప్ చేసేది అసలు గవర్నమెంట్ అనేది సాగునీరు, తాగునీరు, విద్యుత్ సప్లై చేస్తే చాలు. రైతుకి రుణాలు అవసరం లేదు, రుణాలు మాఫీ అవసరం లేదు. ఇది గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామస్తుల స్పందన. రాజధాని నిర్మించ తలబెట్టిన గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ప్రత్యేక కమిటీ పర్యటన సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన స్పందననివి. ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో పార్టీ కమిటీ తొలుత ఉండవల్లి గ్రామంలో పర్యటించింది. కమిటీతో మాట్లాడిన రైతులు చంద్రబాబును నమ్మి తమ భూములను రాజధాని కోసం ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఓట్లు వేసి నిరుపమానంగా గెలిపించిన చంద్రబాబు నాయుడు గారికి ప్రజల దుస్థితి కానీ ప్రజల సాధక బాధలు కానీ గమనించలేదు. ఈయన ప్రతి విషయం కూడా ఏకపక్షంగా నిర్ణయిస్తున్నారు. బాగా కృష్ణానది ఒడ్డును పండే సారవంతమైన భూములు, సంవత్సరానికి 3 పంటలు పండే భూముల మీద ఆయన దృష్టి ఉంది. కానీ ఈ భూములు 30,000 ఎకరాలు, 30,000 కాదు 60,000, 60,000 కాదు 1,20,000 ఎకరాలు తీసుకునే రాజధాని నిర్మాణం ఈ ప్రపంచంలో ఉందా? మాకు రాజధాని మొత్తం వల్ల భూమి రేటు వచ్చిందనేది కాదు. ఇవాళ 5 కోట్లు 10 కోట్లు ఉన్నా కూడా మేము భూములు అమ్ముకోవాలి. భూములు అమ్ముకొని బతుకుతున్నాం. అమ్ముకొని బతుకుతున్నాం. మేము తరతరాల నుంచి భూమిని నమ్ముకొని బతుకుతున్నాం. అటువంటి భూమిని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో మేము రాజధానికి అనేది మేము ఇవ్వము. ఇక్కడ రాజధానిని నిర్మించడం వల్ల రోడ్డున పడతామని ఆందోళన చెందుతున్నారు రైతు కూలీలు, కౌలు రైతులు. మేము కొండ మీద చాలా సంవత్సరాల నుంచి మా నాన్నగారు మరి మేము అలాగే పెళ్లిళ్ళు అయిపోయినా మరి ఇక్కడే వచ్చి ఉంటున్నాము మేము నివాసము. మరి అలాంటి గృహాలు మరి ఇప్పుడు తీసేస్తామంటే ఉండపడంగా మేము ఎక్కడికి వెళ్తాము? మరి మాకు గృహాలు లేను, మేము కట్టుకునే స్థితిలో కూడా ఉండేవాళ్ళం కాదు, కూలి చేసుకునేవాళ్ళమే. మరి ఆ రైతులు తీసేసి మరి అలాగే మా ఇల్లు తీసేస్తే మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము. అంతకుముందు మీడియాతో మాట్లాడిన ధర్మాన క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను పార్టీ అధినేత వైఎస్ జగన్కు వివరిస్తామని, తరువాత పార్టీ పందాను ప్రకటిస్తామని తెలిపారు. రాజధాని ప్రాంతం ఫిక్స్ అయిపోయింది. ఆ ప్రాంతంలో ఎవరు రేపు అనాథులు కాబోతున్నారు, నష్టపోతున్నారు. నష్టపోయినటువంటి వారికి ఏం ప్రభుత్వం చేయబోతుంది? ఎలా చేయాలి? నిర్లక్ష్యం చేసినటువంటి వర్గాలేవి? ఆ వర్గాలకి వారి తరఫున గొంతెత్తి మాట్లాడే పని ప్రతిపక్షం చేయాలి. ఆ గొంతెత్తి మాట్లాడటానికి చేసే పని ఈ కమిటీ దానికి అవసరమైనటువంటి విషయాలన్నింటినీ సేకరిస్తుంది. మా పార్టీకి అందజేస్తాం. పార్టీ దాన్ని అటు శాసనసభలోను వ్యవస్థలోనూ ప్రధాన ప్రతిపక్షంగా తన బాధ్యతను తాను నిర్వర్తించడానికి ఇది దోహదపడుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా కేవలం 1000 గజాలతో సరిపెట్టాలన్న ప్రభుత్వ యోచన తమకు ఎంత మాత్రం సమ్మతం కాదన్న అభిప్రాయం ఈ గ్రామాల్లో వ్యక్తమవుతోంది. సాక్షి న్యూస్, గుంటూరు జిల్లా.